వందే మాత్రం. నేను మీ జర్నలిస్ట్ నవత. వెల్కమ్ టు ఆర్ పొలిటికల్. ఇరాన్ ఇజ్రాయిల్ యుద్ధం 4వ రోజుకు చేరుకుంది. మిడిల్ ఈస్ట్ లో రగిలిన మంటలు ఇప్పుడు యూరప్ సరిహద్దులను తాకుతున్నాయి. లెబనాన్లోని హెజ్బుల్లా ద్వారా సైప్రాస్ లో ఉన్న యూకే మిలిటరీ బేస్ పై డ్రోన్ల దాడి జరిగినట్లు రిపోర్ట్లు చెప్తున్నాయి. ఇది సరిహద్దుల ఉల్లంఘన మాత్రమే కాదు, ఒక ఖండాంతర ఉద్రిక్తతకు నాంది. ఈ రోజు మాక్రాన్, స్టార్మర్, మర్చ్ సంయుక్త ప్రకటన వెనుక భయం మాత్రమే కాదు, మారుతున్న ప్రపంచ ముఖ చిత్రం ఉంది. ఇది కేవలం మిసైళ్ల యుద్ధం కాదు, ఇది ఎనర్జీ రూట్ల యుద్ధం, ఇది సముద్ర మార్గాల యుద్ధం. సౌదీ అరంకో స్థావరాలపై దాడుల వార్తలు, ఖాతార్ గ్యాస్ నిల్వలపై డ్రోన్ల దాడుల నివేదికలు ఇవి ఇంకా పూర్తి ధృవీకరణ కోసం ఎదురు చూస్తున్నాయి. గల్ఫ్ ఆఫ్ ఒమాన్ లో జరిగిన దాడిలో ఒక భారతీయుడు ప్రాణాలు కోల్పోయినట్లు సమాచారం. యుద్ధానికి సరిహద్దులు లేవనడానికి ఇదే నిదర్శనం. ఇజ్రాయిల్ డిఫెన్స్ ఫోర్స్ ఇస్ఫహాన్ అణు సౌకర్యాలపై దాడులు చేసినట్లు ప్రకటించింది. అక్కడి నుంచి వెలువడుతున్న పొగలు ప్రపంచ ఆందోళనను పెంచుతున్నాయి. ప్రతిస్పందనగా IRGC మిసైల్ దాడులను విస్తరించింది. నేతన్యాహు నివాసం టార్గెట్ అయిందన్న వార్తలు వ్యాపించాయి. అధికారిక ప్రకటనలు మాత్రం భిన్నంగా ఉన్నాయి. యుద్ధంలో మొదట చనిపోయేది నిజం, రెండోది పౌరుల భద్రత. టెహరాన్, లెబనాన్, గాజా ఎక్కడ చూసినా విధ్వంస దృశ్యాలే. సర్జికల్ స్ట్రైక్ అనే మాట వినడానికి బాగుంటుంది, కానీ శవాలు మాత్రం శస్త్రచికిత్సల క్రమబద్ధంగా పడవు. ఒకవైపు వెస్ట్ దేశాలు రక్షణ ఖర్చులు పెంచుతున్నాయి, మరోవైపు చైనా వంటి శక్తులు మాటలకే పరిమితమయ్యాయి. ప్రపంచం యూన్పోలర్ దిశగా సాగుతోందా లేదా నియంత్రణ లేని శక్తి పోటీలోకి జారుతోందా? జెనీవా కన్వెన్షన్ యుద్ధాన్ని నియంత్రించడానికి ఉన్నాయి, కానీ బాంబుల వర్షంలో ఆ నిబంధనల విలువ ఎంత ప్రశ్నించాలి. కానీ ఎవరు ప్రారంభించారు కంటే ఎవరు ఎక్కువ నలిగిపోతున్నారు అనేది ముఖ్యం. ఈ యుద్ధం కొనసాగితే చరిత్రలో ఇది ఒక అధ్యాయం అవుతుంది, లేదా మానవ నాగరికతకు ఒక హెచ్చరికగా మిగులుతుంది. ప్రపంచం ఇప్పుడు గమనిస్తుంది, ఎవరు బాంబులు వేస్తున్నారో మాత్రమే కాదు, ఎవరు నిశ్శబ్దంగా ఈ విధ్వంసాన్ని చూస్తున్నారో కూడా. అవునంటారా కాదంటారా? మీ అభిప్రాయం ఏంటి? కామెంట్ చేయండి. అండ్ రోజు చెప్తుందేనండి, ఆర్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్, ఆర్ వాయిస్, ఆర్ పొలిటికల్, ఆర్ సంస్కృతి, 3 మన ఛానల్సే. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్స్. కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. ఆర్థికంగా సపోర్ట్ చేయాలి అనుకుంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంటుంది. 1 to 5 లెవెల్స్ ఉంటాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి, లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్ పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉంటాయి. మీకు తోచిన సహాయాన్ని అందించవచ్చు. వ్యాపార ప్రకటనల కోసం 8328 500 576 నెంబర్ని సంప్రదించండి. జై హింద్, జై భారత్.